నా చావుకు కారణం టీడీపీ నేతలే, కాల్మనీ ఆగడాలకు బలైన కులం పేరు రాశారు మహిళ. గోపి గారు చెప్పండి, గతంలో 2014-19 మధ్య కూడా ఇట్లాగే కాల్మనీ సెక్స్ రాకెట్లు గందరగోళం విజయవాడే కేంద్రంగా జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇది గుంటూరులో జరిగిందట. ఎందుకు ఇట్లా పరిణామం? ఎందుకు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఎందుకు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి? అది కూడా టీడీపీ నేతలే ఎక్కువ మందికి ఆరోపణలు వస్తున్నాయి, వాళ్ళు గురవుతున్నారు. సార్, వడ్డీల వ్యాపారాలు చేసేది కానీ, లిక్కర్ వ్యాపారాలు చేసేది కానీ, లేకపోతే ఇసుక దందాలు చేసేది కానీ, మైన్స్ చేసేది కానీ, కాంట్రాక్టులు చేసేది కానీ ఎక్కువగా తెలుగుదేశం అనుబంధ సభ్యులు, వ్యాపారస్తులు వాళ్లే ఉంటారు. సో ఇక గతంలో కూడా మనం చూసాము, కాల్మనీ కేసులో పర్టికులర్గా కొంతమంది వ్యక్తులు కనిపిస్తే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, మొత్తం వడ్డీ వ్యాపారులందరి మీద దాడి చేయించారు రాష్ట్ర వ్యాప్తంగా. సో అంటే డైవర్ట్ అయిపోయింది అది. కాబట్టి అలాంటి అండ అనేది ఈ ప్రభుత్వంలో దొరుకుతుంది. కాబట్టి ఎవరైనా కూడా ఇట్లాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. ఈ ప్రజల మీద ఒత్తిడి చేయడం బట్టి అమ్మాయి ఆరోపణలు చేసింది అంటే కాల్మనీ ఖచ్చితంగా వీళ్ళు పొద్దుట 100 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు తీసుకుంటారు, 90 రూపాయలు ఇస్తారు, సాయంత్రం మళ్ళీ 100 రూపాయలు వీళ్ళు ఇవ్వాలి. ఇట్లా ఈ వ్యాపారం చాలా అద్భుతంగా నడుస్తుంది తెలుగుదేశం హయాంలో. వాళ్ళ అకృత్యాలు కూడా అలాగే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అండగా నిలబడుతుంది కాబట్టి. ఇది మనం గత 5 ఏళ్లలో ఎప్పుడు ఇట్లాంటివి చూడలేదు. ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి కూడా కాల్మనీ వేధింపులు అనేటువంటి వార్త మనం చూడలేదు. సో అది ఎట్లా ఉంటదంటే పాలకుడి మీదే ఉంటదండి. పాలకుడు టీడీపీ ఎమ్మెల్యే కొలిగిపూడి గారు, ఎంపీ చీని గారు ఇద్దరు ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేస్తే అసలు విషయం వదిలేసి క్రమశిక్షణ గురించి ఆలోచించారు తప్ప అసలు ఆ సమస్య ఎందుకు వస్తూ ఉంది, గంజాయి ఎందుకు వస్తూ ఉంది, గంజాయి కంట్రోల్ అయిపోయిందని కదా వీళ్ళు ప్రచారం చేసేది. ప్యాకాట్ పవన్ కళ్యాణ్ గారి లెటరు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎన్ని జరుగుతున్నా కూడా వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అరికట్టే ప్రయత్నం చేయట్లేదేమో అన్న భావన కలగట్లా. అరికట్టరండి ఈ చంద్రబాబు నాయుడు ఇలాంటి వాటిని దేన్ని కూడా అరికట్టడు. ఎందుకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంది ఆ పార్టీ అనుబంధ సభ్యులే ఉంటారు, ఆ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇలాంటివన్నీ చేసేదానికి ఆయన చంద్రబాబు నాయుడు దాన్ని అరికట్టడు, దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదో పద్ధతిలో డైవర్ట్ చేసేసి ప్రజలను మనసుల్లో నుంచి వాటిని తొలగిపోయేలాగా చేస్తూ ఉంటారు తప్ప వాటిని అరికట్టడు. అలా కొలుగుపూడి శ్రీనివాసరావు భయంకరమైన ఆరోపణలు చేశాడు కేశినేని చిన్ని మీద. ఆరోపణలు ఒక్కదాని మీద నువ్వు ఎంక్వైరీ పెట్టరు, అవి ఏం చేయరు. సో ప్రజలకు సంబంధించిన అంశం కదా, ఆ రకంగా సమాజంలో ఉన్నటువంటి చెడు మొత్తాన్ని అక్కడ చూపిస్తే దాని మీద కాకుండా క్రమశిక్షణ అని చెప్పి వాళ్ళిద్దరిని ఏదో మేనేజ్ చేసే ప్రయత్నం జరగటం అనేది దురదృష్టం. ఇంత సీనియర్ నేత కాబట్టి అటువంటివి జరగకుండా చూడాలి కదా అనేది నా ప్రశ్న. రైట్, వెంకటరెడ్డి గారు. ఇప్పుడు అంతకుముందు మీకు 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం విజయవాడ ఈ సైడ్ అన్ని కాల్మనీ సెక్స్ ర్యాకెట్ తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పుడు బోండా ఉమా మీద కూడా అనేక ఆరోపణలు, వాళ్ళ అనుచరులు వాళ్ళందరూ బోండా ఇంకో ఆయన ఎవరు ఎమ్మెల్సీగా ఉన్న అతని పేరు మీద, అది బుద్ధా వెంకన్న, ఇద్దరి మీద వచ్చినాయి. బుద్ధా వెంకన్న, బోండా ఉమా వీళ్ళందరి మీద వాళ్ళ అనుచరులు వీళ్ళ అండదండలతోనే చేస్తున్నారనేది ఆ రోజు వచ్చినటువంటిది. సో మళ్ళీ ఇప్పుడు అదే పడగ విప్పింది. దానివల్ల చూడండి, ఒక మహిళ నిన్న వీడియో పెట్టి చనిపోయినటువంటి పరిస్థితి కాపు సామాజిక వర్గానికి సంబంధించి. సో ఇక్కడ చూస్తే గుంటూరు రూరల్కి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా, అంటే అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు అచ్చంగా కులం అని చెప్పేవాళ్ళు కాబట్టి మీరు కూడా చెప్పే పరిస్థితి ఎల్లో మీడియా అచ్చంగా కులం ఫలానా కులం అచ్చెన్నాయుడు గారిని అదే పాయింట్. నాబోటి వాళ్ళు అయితే అటువంటి ఎంకరేజ్ చేయకుండా ఉండే మంచిదని నా అభిప్రాయం. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఇట్లాంటివి రాసినప్పుడు మీరు కూడా దానికే సమాధానం చెప్పాలి. అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు. సో ఆయన అరెస్ట్ చేస్తే అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారని రాయాలి, లేదా మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని రాయాలి. బీసీ నేత బీసీని అరెస్ట్ చేస్తారా అని చెప్పి పెద్ద హెడ్డింగ్ పెట్టారు. కొల్లు రవీంద్రని మర్డర్ కేసులో అరెస్ట్ చేస్తే బీసీని అరెస్ట్ చేస్తారా హెడ్డింగ్ పెట్టారు. ఆ పిచ్చెక్కి డాక్టర్ పిచ్చిగా ప్రవర్తించినట్టు దళితుడిని చేస్తారా అని రాశారు. అటు వాళ్ళు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటే మీరే కదా ఇప్పుడు చెబుతుంది కులాన్ని ప్రత్యేక ఆడాలి
అని చెప్పి మీరే రాస్తున్నప్పుడు మరి మీరు మంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులు వీటన్నిటి మీద వాడినప్పుడు మరి సామాన్యాలు మళ్ళీ ఇప్పుడు కుల రాజకీయాలు తీసుకొస్తున్నారు, ఇప్పుడు వాళ్ళే అంటారు మళ్ళీ. వాళ్ళే అంటారు. అంటానికి ఏమన్నా సార్ వాళ్ళు అంటారు. ఇప్పుడైతే ఎవరైతే ఈ కల్లూరు శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఇతని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇతను షాడో ఎమ్మెల్యేగా, ఎందుకంటే అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, సో పత్తిపాడు. సో అక్కడ ఈయన మొత్తం ఈ కల్లూరు శ్రీనివాస్ అనే అతనే మొత్తం షాడో ఎమ్మెల్యేగా నడుపుతున్నాడు. సో లోకేష్కి అనుచరుడిగా ఉన్నాడు ఇతను. రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే. ఏదన్నా పని కోసం వచ్చారనుకోండి వాళ్ళు, ఆ పని ఈయనే సెటిల్మెంట్ చేస్తానని చెప్పి డబ్బులు తీసుకోవటం. సో ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఈ కల్లూరు శ్రీనివాస్ ఇప్పుడు ఎవరైతే ఈ మరణానికి కారణమైనటువంటి వ్యక్తి, సో ఈయన పేర్లు అనేసార్లు వినపడుతున్నాయి, కానీ ఒక్క యాక్షన్ ఇతని మీద ఇప్పటి వరకు తీసుకుందలేదు. అంటే నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో ఆగడాలు ఎలా ఉన్నాయంటే ఇసుక వాళ్ళే దందా, మట్టి దందా, బొసక, పేకాట క్లబ్బులు, ఏదో చికెన్ దుకాణాల దగ్గర కూడా డబ్బులు వసూలు చేయడం మనం చూసాం. ఏదైనా పని కావాలంటే డబ్బులు, ఏదైనా వాళ్ళు ఏదైనా వెంచర్ వేసుకోవాలంటే ఎమ్మెల్యేకి ఎందుకు ఇవ్వాలంటే డబ్బులు, ఎమ్మెల్యే అనుచరులకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? సో ఈ విధమైనటువంటి దందా నడుస్తుందని వాళ్ళ పత్రికలో రాసినాయి. ఇదే పత్రిక గుంటూరులో రియల్ ఎస్టేట్ కోసం, రియల్ ఎస్టేట్ వెంచర్లో వేయాలంటే ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వాలా అని చెప్పి అదే ఆంధ్రజ్యోతి రాసింది. మరి వీటన్నిటి మీద ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా. అంటే ఇక్కడ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు మనుషులు కూడా చచ్చిపోతున్నటువంటి పరిస్థితి వీళ్ళ ఆగడాల వల్ల, సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకొని ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని చెప్పి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. మరో